ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా సాగుకు సరిపడా యూరియా లేక అన్నదాతలు ఆగమవుతున్నారు. యూరియా కోసం చిన్నపాటి యుద్ధాలు చేయాల్సి వస్తుంది. రైతులు సరిపడా యూరియా అందించలేని ప్రభుత్వ చేతగానితనాన్ని అడుగడుగునా నిలదీస్తూ ధర్నాలకు దిగుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో సాగుకు సరిపడా యూరియా అందించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. విత్తనాలు నాటడానికి సిద్ధంగా ఉన్న రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యాప్ ద్వారా కొనుగోలు కాకుండా నేరుగా అందించాలని కోరారు. రైతుల సమస్యలపై ప్రశ్నించిన తమను పోలీసులు అప్రజాస్వామికంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఎరువులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు బోనస్ ఎగొట్టిన ప్రభుత్వం, రైతులకు సబ్సిడీలు ఎగొట్టిన ప్రభుత్వం, రైతులకు రైతు భరోసా ఎగొట్టిన ప్రభుత్వం, రైతుల మీద కేసులు పెట్టిన ప్రభుత్వం. యూరియా వెంటనే తక్షణమే అందించాలి. ఈ అవగాహన లేనటువంటి ప్రభుత్వం, అవగాహన లేనటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం మరి బఫర్ స్టాక్ పెట్టుకోక, మరి ముఖ్యంగా తెలంగాణలో కరీంనగర్ జిల్లా రామగుండంలోనే యూరియా తయారవుతుంది. అటువంటి యూరియాని మరి దాదాపుగా ఒక 2 లక్షల మెట్రిక్ టన్నులను ఏప్రిల్ మే మాసంలో బఫర్ స్టాక్ పెట్టుకొని రైతులకు అందించాల్సినటువంటి ప్రభుత్వము ఇవాళ రైతాంగానికి అందించకుండా బ్లాక్ దందా, అంటే ప్రైవేట్ దళారుల చేతిలోకి ఈ యొక్క యూరియాని పంపించడంతో పాటుగా అది యాప్ ఒక్కసారి మనం డౌన్లోడ్ చేసుకొని యూరియా కోసం దరఖాస్తు పెట్టగానే నో స్టాక్ అని బోర్డు చూపిస్తుంది.